డాక్ మహారాజ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ టైంలో మేకర్స్ తెలుగు ఆడియన్స్ కోసం జైలర్, విక్రమ్ తరహాలో సినిమాను రూపొందించామంటూ వెల్లడించారు. ఇదో పబ్లిసిటీ స్టంట్ అని చాలామంది భావించిన మేకర్స్ చెప్పిందే నిజమైంది. డాక్ మహారాజ్ ఫైనల్ అవుట్పుట్ ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా రూపొందించినట్లు క్లియర్గా తెలుస్తుంది. కథలో కొత్తదనం లేకపోవడం, ఊహించినట్లుగానే సినిమా ఉండడం కాస్త మైనస్గా అనిపించిన కథ మాత్రం ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. అయితే సినిమా మొదటి 10 నిమిషాలు కాస్త షేక్ అయినట్లు అనిపించిన వెంటనే కథ ఊపందుకుంటుంది. మెల్లమెల్లగా హై గేర్లోకి మారుతుంది. ఫ్రీ క్లైమాక్స్ వరకు స్టోరీ అదే వేగాన్ని కొనసాగించింది. అయితే క్లైమాక్స్ ఫ్లాట్గా ఉండడంతో అందరూ సస్పెన్స్ ఫీల్ అయ్యేలా చేయడంలో ఫెయిల్ అయినట్లు అనిపించింది. ఇక సినిమాతో మాస్ని ఆకట్టుకునేలా స్టైలిష్ కంటెంట్ని రూపొందించడం ఛాలెంజింగ్ టాస్క్. ఇందులో బాబీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అతను ఆడియన్స్ను సీట్ ఎడ్జ్లోకి తీసుకురావడంలో, ఆడియన్స్కు విజువల్ ట్రీట్ ఇవ్వడంలో సక్సెస్ సాధించాడు. స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నప్పటికీ ఇంకా కథను మరింత క్రియేటివ్గా బాబీ రాసుండొచ్చు అని అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు ఊహించినట్లుగానే జరిగిపోతాయి. ఇంటర్వెల్ బ్యాక్ మరియు సెకండ్ హాఫ్ టాగు ప్యాలెస్, ఇసుక తుఫాన్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ, నానాజీ, ఇటు డాక్ మహారాజ్ పాత్రలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన భారీ డైలాగ్స్కు కాస్త దూరంగానే ఉంటూనే చక్కటి బ్యాలెన్స్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక బాబీ డియోల్ ఠాగూర్ రోడ్లో స్టైలిష్గా అలాగే పవర్ఫుల్గా కనిపించాడు. ఇక ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ సెకండ్ హాఫ్లో చిన్న పాత్రలైన కీలక పాత్రతో మెప్పించారు. సితారే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గలేదు. ఖర్చుకు వెనకడకుండా సినిమాను నాగవంశీ రూపొందించినట్లు సినిమా చూసే ఆడియన్స్కు క్లియర్గా అర్థమవుతుంది.